బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే మాలకొండయ్య సుడిగాలి పర్యటన చేశారు. బీచ్ల వద్ద జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న నూతన ఆంక్షల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో పర్యాటకులు గల్లంతై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీచ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సముద్రంలో గుంటలు గుర్తించకపోవడంతోనే పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ మేరకు గజ ఈతగాళ్లు, సూచిక బోర్డులు, పోలీసులను సముద్రాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. చీరాలలో టూరిజం అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది గజేతగాళ్ళని పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది సివిలైజర్స్ అంటే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏదైనా ఒకవేళ పొరపాటు తెలియక వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఇలా చేయడానికి వీలేదనేటువంటి ఆలోచన. అలాగే బీచ్లో కూడా ఎక్కడైనా మందు తాగినట్టుగా కనపడ్డా, మందు తాగి మళ్ళీ సముద్రంలో దిగితే కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తులో చీరాల్లో ఈ యొక్క టూరిజం డెవలప్ అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప దీన్ని వేరే వాళ్ళు గిట్టినటువంటి వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు వేరే రకమైనటువంటి ప్రచారం కూడా ఆమె చేశారు. అది అందరూ తెలిసిన విషయమే. నేను వీళ్ళందరూ డబ్బులు వసూలు చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందులో మీరు కానీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవడైనా కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎవరైనా ఒక రూపాయి ఇచ్చినోడు ఉన్నాడంటే మీరేం చెప్తే చేస్తారు. ప్రజల ప్రాణాలు ఏపీ